నమస్తే, మీరు చూస్తున్న J6 టీవీ. నేను జాన రమేష్. నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా నిజామాబాద్ నగర కార్పొరేషన్తో పాటు బోధన్, భీమ్గల్, ఆర్మూర్లలో మున్సిపల్ పోరు కొనసాగుతుంది. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు అభ్యర్థులు గల్లీబాట పట్టారు. ప్రస్తుతం మనం ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని 3వ వార్డులో అధికార కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్న మోత్కూరి విజయ లింగగౌడ్ గారితో ఉన్నాం. అసలు ప్రచార శైలి ఎలా ఉంది, ప్రజల ఆదరణ ఎలా ఉంది అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం, ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పండి, మీరు బరిలో ఉన్నారు, ఎట్లా ఉంది పరిస్థితి, ఏంటి అసలు ఏం కోరుతున్నారు? గెలుపు 3వ వార్డు నుంచి చేస్తున్నాము. ఇట్లా కాంగ్రెస్ పార్టీ నుంచి బాగానే ఉన్నది. ఇప్పటికైతే అందరూ మాకు గెలిపిస్తారు అన్నట్టుగా ఉంది. ఏం కోరుతున్నారు ఓటర్ల నుంచి? మీరు ఓటర్ల నుంచి చేతి గుర్తు కొట్టేసి మాకు గెలిపించాలని కోరుతున్నాము. చెప్పండి అన్న. అభివృద్ధి అంతా కాలనీ అంతా అభివృద్ధి చేస్తామని గతంలో కూడా మా ఆయన వైస్ చైర్మన్ గా ఉండి చాలా చేసిండు. ఇంకా కొన్ని పెండింగ్ పనులు ఉన్నాయి, అవన్నీ పూర్తి చేస్తాం ఇప్పుడని చేసాము. ముందుకు వచ్చినాం మేము. ఓకే అన్న, మీరు చెప్పండి అసలు. అంటే సుదీర్ఘమైన రాజకీయ నేపథ్యం ఉంది మీకు. గతంలో వైస్ చైర్మన్ గా కూడా మున్సిపాలిటీ చేశారు. ఎట్లా ఉంది పరిస్థితి? నమస్కారం. ఈరోజు మా 3వ వార్డు ప్రజలందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ నమస్కారాలు. ఎందుకంటే గతంలో మేము పెద్ద ఎత్తున అభివృద్ధి పనులు చేసినాం. ముఖ్యంగా గత 25 సంవత్సరాల నుంచి స్థానికంగా ప్రజలలోనే ఉంటూ ప్రజల కోసం సేవా కార్యక్రమంలో ముందు వరుసలో ఉంటాను. నేను ప్రతి చిన్నారికి సైతం నేను ఎప్పుడు ఫోన్ చేసినా స్పందించే రకం. మరి మా కాలనీ ప్రజలందరికీ కనురెప్పలా కాపాడుకుంటూ ఒక పెద్ద కొడుక కాలనీలో ఉంటున్నా కాబట్టి మంచి పేరు ప్రతిష్టలు ఉంటాయి. మరి వాళ్ళకు కూడా నేను అట్లనే ఉన్నా. అంతంలో వైస్ చైర్మన్ వేసినప్పుడు కూడా కాలనీలో పెద్ద ఎత్తున పనులు చేయించడం జరిగింది. పెద్ద పార్కులు వేయించడం జరిగింది, బీటీ రోడ్లు వేయించడం జరిగింది, డ్రైనేజీలు కానీ. ఫస్ట్ మా ఆలయ ప్రాంగణంలో కూడా అభివృద్ధిలో కూడా చాలా పెద్దపీట వేసినాను. మరి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తరఫున మేము మా మావిడను 3వ వార్డు నుంచి అభ్యర్థిగా నిలబెట్టాను. మరి ఇప్పుడు కూడా కాలనీ ప్రజలకు, మన 3rd వార్డు ప్రజలకు నా మీద నమ్మకం, విశ్వాసం ఉంది. అట్లాగే నేను కూడా వాళ్ళకు సేవ చేసి ఒక సేవకుడిగా పనిచేసి కాలనీని ఒక ప్రథమ స్థానంలో ఉంచుతానని ధైర్యంతో ఉన్నాను. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ చేసే అభివృద్ధి పథకాలే మా అభివృద్ధి లక్ష్యంగా పోతా ఉన్నాము. రేవంత్ రెడ్డి గారు సర్కారు ప్రజల కోసం ప్రజా సంక్షేమ పథకాలు ఎట్లా ఉన్నాయంటే ప్రజలకు ఇది బడుగు బలహీన వర్గాల పార్టీ కాబట్టి ప్రజల అభ్యున్నతి ధ్యేయంగా పనిచేస్తున్నాం. కాబట్టి మా ఇన్ఛార్జ్ వినయ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వంలో మేము పనిచేస్తున్నాం. ఖచ్చితంగా గెలుపు ధీమాలో ఉన్నాము. మా ఆర్మూర్ పట్టణంలో 36 సీట్లలో 30 సీట్లు ఖచ్చితంగా కైవసం చేసుకొని కాంగ్రెస్ జెండా ఎగేస్తామని గర్వంగా చెప్పుకుంటున్నాం. అంటే చెప్పండి అన్న, యాక్చువల్లీ ఇప్పుడు ఓట్లలో నిలబడినటువంటి అభ్యర్థులు ఎవరుతున్నారో వాళ్ళు ఓటర్ స్లిప్లు పట్టుకొని ఇండ్లు తిరుగుతూ ఉన్నారు. కానీ మీరు దేన్ని పట్టుకొని తిరుగుతున్నారు? అసలు ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు మీరు ఏం చెప్తున్నారు మీ ప్రచారంలో? కాంగ్రెస్ మేనిఫెస్టో ఎట్లుంటాయంటే ప్రజలకు మేము ఏం చేసినాం, ఇప్పటిదాకా ప్రజలకు ఏం చేస్తుంది అనేది నమ్మకం కల్పిస్తున్నాం. నమ్మకమే మా పార్టీ, కాంగ్రెస్ పార్టీ. రేవంత్ రెడ్డి చేసే పనులే ప్రజల నమ్మకం. ఆయన మీద ప్రగాఢ విశ్వాసం ఉంది. ఖచ్చితంగా ప్రజల పక్షాన చేసి తీరుతారని. మహిళలకు హస్తకస్తని మహిళలకు పెద్ద పీట వేసిండు, ఉచిత బస్సు చేసిండు. మళ్ళీ ఇంకా దారిద్ర రేఖ దిగువ ఉన్న కుటుంబంలకు 0 కరెంట్ బిల్ అనేది చాలా ఆశించదగిన విషయం. అది చాలా ఆషామాషి కాదు. చిన్న కుటుంబాలకు అది పెద్ద వరం, అది వాస్తవంగా. మరి అట్లాగే అంతకుముందు గతంలో బియ్యంలో కూడా రకరకాల, ఇప్పుడు సన్న బియ్యం ఏదైతే మనము ఉన్నతమైన కుటుంబాలు ఏదైతే తింటారో ఆ సన్న బియ్యం కూడా మన ప్రతి కుటుంబానికి చేరవేరా నెరవేరుస్తూ ఉన్నాం. విద్యా వైద్య విధానంలో, సాగునీరు, తాగునీరులో చాలా రంగాల ముందుకెళ్తున్నాం. కాబట్టి ఆ పథకాలే మేము డోర్ డోరు ఇంటింటికి చేరవేస్తున్నాం. ఏంటంటే మీరు ప్రభుత్వ పథకాలని ప్రజల్లోకి తీసుకుపోవడంతో పాటు గతంలో మీరు ఇక్కడ ఇంకా చేయలేని పని ఏమైనా అపరిష్కృతంగా ఉందా? ఏ ప్రధాన సమస్యను మీరు ఈసారి ప్రజలు మీకు ఓటు వేసి గెలిపిస్తే దాన్ని పరిష్కరించాలని అనుకుంటున్నారు? అంతకుముందు గతంలో నేను వైస్ చైర్మన్ ఉన్నప్పుడు ఒక 60% పనులు కంప్లీట్ చేయడం జరిగింది. ఇంకో 40% అంటే ముఖ్యంగా డ్రైనేజ్ వ్యవస్థ. ఇప్పుడు ఎందుకంటే పట్టణం స్కిడ్ అయిన కొత్త కాలాలు వెలిసాయి కాబట్టి ప్రధాన సమస్య డ్రైనేజ్ ఉంటుంది. శుభ్రత పరిశుభ్రతల పాత్ర భాగంలో ఈ డ్రైనేజ్ సిస్టంలో ఇంకో 10 డ్రైనేజీలు ఇప్పుడే మనం చెప్పగానే బీటీ రోడ్లు కూడా మనం వేస్తా ఉన్నాం. పెద్ద ఎత్తున బీటీ రోడ్లు ఇంటింటికి శుభ్రత పరిశుభ్రత విషయంలో చాలా ముఖ్యంగా ముందుకు తీసుకువచ్చిన ఫండ్స్ కూడా ఇస్తున్నారు. నిన్ననే ఒక పెద్ద బీటీ రోడ్డు, మళ్ళీ ఒక 60 లక్షల బీటీ రోడ్డు శాంక్షన్ చేయడం, పనులు కూడా స్టార్ట్ అయిపోయినాయి. అంటే మీరు ప్రధానంగా మీరు గెలిచిన తర్వాత ఫస్ట్ ప్రియారిటీ ఏ పనికి ఇస్తారు అసలు మీ కాలనీలో? కాలనీలో ఫస్ట్ మా మహిళా సోదరులకు చిన్న సమస్యల నుంచి
పెన్షన్లు ఫస్ట్ పెన్షన్ల ప్రాధాన్యత తీసుకుంటారు. గతంలో 10 సంవత్సరాలు టీఆర్ఎస్ గవర్నమెంట్లో పెన్షన్లని ఆపేయడం జరిగింది. వాస్తవంగా బీడీ పెన్షన్లు అయితేనేమి, వృద్ధాప్య పెన్షన్లు అయితేనేమి, అవి ముఖ్యంగా ప్రతి ఒక్క మహిళకు ఇంటింటికి అందేలా చూస్తాం. తర్వాత రేషన్లు వస్తున్నాయా లేవా, చిన్న పనుల నుంచి మళ్ళీ అభివృద్ధి పథంలో ఎక్కడెక్కడ పెద్ద పెద్ద అవసరాలు ఉన్నాయి. ఇప్పుడు మన ఆలయ ప్రాంగణంలో కమ్యూనిటీ హాల్లో చాలా అవసరం ఉన్నది. ఇట్లా ఏవేవి అవసరం ఉన్నాయో తక్షణం అన్ని చేసి చూపిస్తామని చెప్తా ఉన్నాం. మళ్ళీ ముఖ్యంగా ఇంకోటి, ఈ పారిశుద్ధ్యంలో భాగంగా మా 3వ కాలనీ ప్రథమ స్థానం ఉంచడానికి పారిశుద్ధ్యంలో ప్రత్యేకంగా ఒక ట్రాక్టర్ను నేను కాలనీకి డొనేట్ చేయడం జరుగుతుంది సొంత ఖర్చులతో. ఎందుకంటే పిల్లగానే ఇప్పుడు ఏ ఫంక్షన్ అయినా, ఎక్కడ చెత్త చెదరం ఉన్నా కానీ మున్సిపల్ అన్ని టైంలో సమయం ఇవ్వలేకపోతుంది. మరి అట్లాంటప్పుడు మా పని మేము చేసుకుంటే ఎట్లుంటుందని చెప్పేసి మా సొంత ఇంటి నిధులతో మా కాలనీ ప్రజలకు ఇస్తున్నాం. వాళ్ళు చాలా మహిళలు అయితే చాలా సంతోషంగా వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఆ విషయం ఫైనల్ గా ఒక మాట చెప్పండి లింగగౌడన్న, అంటే మీరు ఇప్పుడు బరిలో ఉన్నారు, బరిలో ఉన్నటువంటి మీరు ఈ ప్రజల్లో మీ కాలనీలో 3వ వార్డులో ముఖ్యంగా ఏ కాలనీలు ఉన్నాయి, ఆ కాలనీ వాళ్ళని మీరు ఏం కోరుతారు? మా 3వ వార్డులో హౌసింగ్ బోర్డు కాలనీ ఒకటి చాలా 30 సంవత్సరాలు ఎస్టాబ్లిష్ అయింది. ఆ హౌసింగ్ బోర్డు కాలనీలో ప్రధాన సమస్యలు అంటూ అన్ని కంప్లీట్ అయినాయి. ఒకటేలా వర్షం నీళ్ళు వచ్చినప్పుడు కొద్దిగా జలమయం అవుతుండే, అది తక్షణమే నేను ఎక్కిన వారం రోజుల్లోనే ఆ డ్రైనేజ్ వ్యవస్థ చక్కగా వేసేసి ఆ వాటర్ అనేది ఫ్లో రాకుండా చేస్తా అని హామీ ఇవ్వడం జరిగింది. ఇంకోటి అవుట్స్కట్లో ఒకటి గణేష్ నగర్ కాలనీ అనేది ఒకటి ఉంటుంది. అక్కడ ఏముంటుందంటే ఫస్ట్ డ్రైనేజ్ వ్యవస్థనే ఉంటుంది, కొత్త కాలనీ కాబట్టి ఫస్ట్ డ్రైనేజ్ వ్యవస్థ క్లియర్ చేద్దామని చెప్తాను. ముఖ్యంగా విద్యానగర్ కాలనీ ఉంటుంది మా అటు సైడు, అక్కడ కూడా రోడ్లు లేవు. గతంలో కూడా వేరే వాళ్ళు వస్తుంది, లీడర్ నాయకులు అధికారం ఒకటి ఉంటుండే, నాయకులు ఒకటి ఉంటుండే, అభివృద్ధిలో చాలా వెనుకబడ్డది. ఆ విద్యానగర్ కాలనీ వాసులకు ప్రత్యేకంగా నేను కోరడం ఏం జరిగిందంటే, రాగానే డ్రైనేజ్ వ్యవస్థ, సీసీ రోడ్లు తక్షణమే ఎంత పెద్ద ఎత్తునైనా సరే పెద్దల్ని ఒప్పించి మెప్పించి ఖచ్చితంగా రోడ్లు వేస్తానని హామీ ఇవ్వడం జరిగింది. ఆ కాలనీ అంతకుముందు వేరే వాళ్ళు ఉంటుండే కాబట్టి వాడు వెనుకబడింది. ఇప్పుడు కూడా వాళ్ళని ఆలోచించుకోమని చెప్తా ఉన్నాం. ఎందుకంటే అధికారంలో ఉన్న పార్టీ కాంగ్రెస్ పార్టీ, అభివృద్ధికి ముందు ఉంటాం కాబట్టి మళ్ళీ ఎక్కడ వేరే వాళ్ళని ఎన్నుకుంటే మళ్ళీ ప్రధాన సమస్య ఎక్కడున్నా గొంగర అక్కడే ఉంటుంది. కాబట్టి ఒకసారి ఆలోచింపజేసే విధంగా మేము చెప్పడం జరిగింది. మేము హామీ ఇచ్చిన ప్రకారం ఖచ్చితంగా రోడ్లు వేసి తీరుతామని చెప్పేసి విద్యానగర్లో కూడా రోడ్లు వేసి అన్ని కంప్లీట్ చేస్తామని చెప్తాం. రైట్, థ్యాంక్ యూ లింగగౌడ్ భాయ్. మొత్తానికైతే తను మున్సిపల్ ద్వారా చేసే అభివృద్ధి కాకుండా వ్యక్తిగత నిధులతో ట్రాక్టర్ను కూడా ఈ కాలనీ అభివృద్ధి కోసం కేటాయించి వ్యక్తిగతంగా ఈ కాలనీ పరిశుభ్రత కోసం కూడా కృషి చేస్తాను, తప్పకుండా తమకు ఓటు వేసి గెలిపిస్తారనే ఆశాభావంతో 3వ వార్డు ఆర్మూర్లో పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థి మోత్కూరి విజయ లింగగౌడ్ తన ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ ఉదయ్తో జాన రమేష్, J6 న్యూస్, ఆర్మూర్.